హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ రోజు మీ అందరినీ నేను సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాను. సో ఆగ్రోమెక్ అంటేనే చాలా పెద్ద పేరు ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో వెళ్ళినప్పుడు ఓన్లీ స్టీల్ ప్రోడక్ట్సే ఉంటాయనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక ఇదంతా ఒక ప్రపంచం అండి, పెద్ద ప్రపంచమే అనుకోవాలి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. మనకి స్టీలే కాదు, కాపర్, బ్రాస్, జర్మన్ సిల్వర్, సెరామిక్, స్టీలు, ప్లాస్టిక్, బోరోసిల్, గ్లాస్ వేర్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. సో బయట మీరు చూస్తున్నది మొత్తం ఆగ్రోమెక్ వాళ్ళ యూనిట్స్ అనమాట. టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను కేవలం యూనిట్ 1 మాత్రమే చూపిస్తాను. స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఇక్కడ. సో పదండి మరి ఆగ్రోమెక్ యూనిట్ 1లో ఏమేమి ఉంటాయో నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా మనకి యూనిట్ 1లో దొరుకుతాయి అనమాట. సో ఇది ఎక్కడుంది అనే అడ్రస్ డీటెయిల్స్, దాని మ్యాప్, లొకేషన్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మనకి యూనిట్ 1కి 2కి మధ్యలో ఎక్స్చేంజ్ కౌంటర్, గిఫ్ట్ కౌంటర్, అలానే ఒక స్నాక్స్ పాయింట్ కూడా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చామా మనం అన్నీ చూసుకొని వెళ్ళేసరికి మినిమం 3 to 4 hours టైం పడుతుంది. ఇక్కడ వాళ్ళ ఎక్స్చేంజ్ పాలసీ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. సో పదండి లోపలికి వెళ్దాము. సో ఇప్పుడు నేను వెళ్తున్నది వచ్చి యూనిట్ 1 అనమాట. ఇది టోటల్ మనకి 3 floors ఉంటుంది. సో మనం వెళ్ళేది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఏమేమి ఉంటాయో చూడండి. మొత్తం కిచెన్లో మనకి కిడ్స్కి సంబంధించిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ డిషెస్, ఫ్లాస్క్స్, గ్లాసెస్ ఇలా అన్నీ ఉన్నాయి. నేను చెప్పడం కాదు, మీరు మొత్తం వీడియోని స్కిప్ కాకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అని.
ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాస్టిక్ వేర్తో పాటు కిడ్స్కి సంబంధించిన బోర్డ్ గేమ్స్, టాయ్స్, అలానే మనకి పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. అది కూడా హోల్సేల్ రేట్లో మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ చూసారా, అగర్బత్తీస్, సెంటెడ్ క్యాండిల్స్, యూజ్ అండ్ త్రో పేపర్ ప్లేట్స్, కప్స్, గ్లాసెస్, గిఫ్ట్ బాక్సెస్, అసలు ఒకటి కాదండి అన్ని ఐటమ్స్. ఒక్కసారి ఇక్కడికి వచ్చామా మనకి అన్నీ కూడా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే బర్త్డే షాపింగ్, రిటర్న్ గిఫ్ట్ షాపింగ్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడెన్ స్పూన్స్ ఉన్నాయి, స్ట్రాస్ ఉన్నాయి, బర్త్డే క్యాండిల్స్, అసలు అన్నీ దొరుకుతాయండి. నేను చెప్పడం కాదు కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ మీరు చూస్తూ ఉండండి, అస్సలు స్కిప్ అవ్వకండి. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. అండ్ మధ్యలో మంచిగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేశారు. సో పైకి వెళ్తే ఇక్కడ మనకన్నీ కూడా గ్లాస్ వేర్, సెరామిక్, టెర్రకోటా, అలానే మట్టితో చేసిన వాటర్ బాటిల్స్, పాట్స్, కుండలు, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒకసారి చూసేయండి. ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్.
ఈ ఫస్ట్ ఫ్లోర్‌లోనే మనకి స్టీల్ ప్రొడక్ట్స్ కొన్ని పెట్టారు. అలానే మట్టి కుండలు, ఇప్పుడు ఎండాకాలం కదా! అలానే కాపర్, బ్రాస్, ఎవరికైనా మ్యారేజ్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా గ్లాస్ వేర్. అలానే ఇక్కడ మనకి ఓవెన్‌లో కుక్ చేసుకునే ఓవెన్‌లో పెట్టే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయి. బోరోసిల్ కుక్ వేర్ ఉన్నాయి. సో అన్నీ అండి గ్లాస్ నేను చెప్పినట్టు బ్రాస్, కాపర్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కూడా చూడండి ఎంత పెద్ద కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర. నేనైతే ఫస్ట్ టైం అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లోని కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇవన్నీ మనకి స్టీల్ ర్యాక్స్ అనమాట, సామాన్లు పెట్టుకోవడానికి. చూడండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ అలానే మనకి స్టీల్ క్యాన్స్, మనం ఏదైతే 25 kgs రైసెస్ ఇలాంటివి స్టోర్ చేసుకుంటాం కదా పెద్ద క్వాంటిటీలో, సో అవి స్టోర్ చేసుకోవడానికి క్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అలానే కుండలు పెట్టడానికి మనకి స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా స్టీల్లో ఉంది. ఇదైతే సామాన్లు కడిగిన తర్వాత పెట్టడానికి ఉన్న బౌల్ అనమాట. సో చూసారా, చిన్న సైజ్ నుంచి మనకి పెద్ద సైజ్ వరకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఇది జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని పెట్టారు. మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా యూనిట్ 2కి కూడా కనెక్షన్ ఉంది. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇంటికి సంబంధించిన డెకార్ ఐటమ్స్, అలానే మనకి షో పీసెస్, ఆర్టిఫిషియల్ ట్రీస్, ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మొత్తం డెకరేటివ్ పీసెస్. సో చూసారా, మొత్తం ఇంటికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా ఇక్కడ చేసేయచ్చు. లేదా ఎవరికైనా వెడ్డింగ్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ మనం షాప్ చేయొచ్చు. ఇది కూడా మొత్తం ఒకసారి చూసేయండి ఎలా ఉంది అనేది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ అయితే ఎంత కాస్ట్ ఉన్నాయండి. ఒక్కొక్కటి 11,000 కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే. నేను ఫస్ట్ టైం చూడడం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇంత కాస్ట్ ఉంటాయా అని. అండ్ అలానే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకార్ పీసెస్ కూడా ఉన్నాయి.
ఈ సెకండ్ ఫ్లోర్లోనే మనకి బాత్రూంలో హ్యాంగర్స్ ఉంటాయి చూడండి, అవి కూడా ఉన్నాయి. అలానే సోప్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ అండ్ పెద్ద పెద్ద బెడ్షీట్స్ లాంటివి మనం స్టోర్ చేసుకోవడానికి బిగ్ సైజులో బాక్సెస్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే కార్పెట్స్ ఉన్నాయి, డోర్ మ్యాట్స్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు అరేంజ్ చేశారు. సో సెకండ్ ఫ్లోర్ చూసేసుకొని మళ్ళీ మేము కింద ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి డైరెక్ట్గా యూనిట్ 2కి దారి ఉందన్నమాట. మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి యూనిట్ 2 మొత్తం కంప్లీట్ స్టీల్ అనమాట ఇక్కడ. సో దానికి వెళ్ళిపోవచ్చు, లేదా మీరు కిందకు వచ్చి మళ్ళీ పక్క బిల్డింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే యూనిట్ 1 నుంచి యూనిట్ 2కి ఫస్ట్ ఫ్లోర్ ద్వారా వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ వీడియో కంప్లీట్గా యూనిట్ 2 డీటెయిల్స్ ఇస్తాను. సో అదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.